ఈరోజు మేము పుట్టపర్తి నియోజకవర్గం సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. గతంలో 3 సార్లు నల్లమాడ కానీ ఇటు పుట్టపర్తి కానీ ఉన్నప్పుడు వడ్డెర సామాజిక వర్గానికి టికెట్ కావాలని చెప్పేసి మేము చాలాసార్లు ప్రయత్నం చేశాం. గతంలో 2014, 2019లో కూడా ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ఇస్తే లాస్ట్కి తెలుగుదేశం పార్టీకి దెబ్బ అవుతుంది, మీరు ఈ ఎన్నికల్లో తెలుగుదేశానికి వేయాలని చెప్పేసి మళ్ళీ జయరామ్ని తట్లా చేయడం జరిగింది. మేము 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను. మరి మా కులం 83 నుంచి పార్టీ పుట్టినప్పుడు నుంచి వడ్డెర సామాజిక వర్గం అత్యధికంగా పుట్టపర్తి నియోజకవర్గంలో 53,000 ఓట్లు కలిగి ఉన్నటువంటి వడ్డెర సామాజిక వర్గం ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెంట ఉంది. ఈసారి వడ్డెర 2024 సార్వత్రిక ఎన్నికల్లో వడ్డెరలకు టికెట్ ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు కానీ, యువనేత లోకేష్ బాబు గారు కానీ, అచ్చెన్నాయుడు కానీ మాట ఇచ్చారు. ఈసారి ఖచ్చితంగా వడ్డెర సామాజిక వర్గానికి పుట్టపర్తి నియోజకవర్గం టికెట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే పుట్టపర్తి నియోజకవర్గం వడ్డెరకు టికెట్ ఇస్తే గెలిపించి పోల్లో పెట్టుకొని కానుగ్గా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం. వడ్డెర్లు ఎస్టీ జాబితాలో చేర్చాలని మన బీసీ డిక్లరేషన్లో చంద్రబాబు నాయుడు సార్ గారు చెప్పారు. కాబట్టి అసెంబ్లీలో తీర్మానం చేయడానికి, ప్రతిపాదన చేయడానికి వడ్డెర బిడ్డ అవసరము. వడ్డెర బిడ్డలకు ఖచ్చితంగా టికెట్ పుట్టపర్తి కేటాయించాలని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు సార్ గారిని కోరుతున్నాను. For more interesting updates, please subscribe Manavarathi YouTube channel.